లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, విడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. దేవి నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్స్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మరి ఈ రోజు నవరాత్రుల్లో దుర్గాష్టమి, అమ్మవారు ఈ రోజు మనకి దుర్గాదేవిగా దర్శనమిస్తారు. మరి ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ లో మనకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు, ఆ స్పెషల్ గెస్ట్ చేయబోయే స్పెషల్ వంటలు ఏంటో చూడాలి అంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఈటీవీలో బోలెడ్ అనే సీరియల్స్ లో మంచి మంచి పాత్రల్లో మనల్ని అందరినీ మెప్పించి ఇప్పుడు రీసెంట్ గా స్వాతి చినుకులు సీరియల్లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో మనల్ని అందరినీ అలరిస్తున్న నీరజ గారు ఇవాళ మన స్పెషల్ గెస్ట్. సో మరి నీరజ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నీరజ గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్. సో ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అభిరుచి ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఓకే, సో మరి ఇంద్రాణి వచ్చేసారండి. నాకు కాస్త భయంగా ఉంది ఈ రోజు, ఏమన్నా అటు ఇటు చేస్తే అంటారేమోనని. సో నీరజ గారు, సో పండగని అంటే దసరా అంటేనే మనకి ఇక్కడ చాలా కలర్ఫుల్ గా బతుకమ్మ అండ్ 9 days సెలబ్రేషన్స్, గుళ్ళు కూడా కళకళలాడుతూ ఉంటాయి. సో మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? అందరూ చేసుకునే విధంగానే నవరాత్రులు, పూజ. కానీ మనకి షూటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, షూటింగ్స్ లో కూడా చేసేస్తుంటాం. తక్కువ చేయరు అంతే. సో ఎక్కడికి వెళ్ళా మనకి ఫస్ట్ ఆ పూజతోనే ప్రారంభం. ఓకే, సో మరి మనకి నీరజ గారు రెడీగా ఉన్నారండి. ఇంకా లేట్ చేయకుండా మన షెఫ్ రాజు గారిని కూడా పిలిచేద్దాము. సో నీరజ గారు ఇన్వైట్ చేసేద్దాము రాజు గారిని. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హలో అండి. హలో నీరజ గారు. హలో అండి. మీ ఇద్దరికి కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రాజు గారు, మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. సో పండగ అనేటప్పటికి మనకి కొన్ని స్పెషల్ వెరైటీస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఈ రోజు కూడా నేను ఏదైనా కాస్త స్పెషల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మన సెగ్మెంట్ వంటలు పిండి వంటలు అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ జనరల్ గా రాజుగారు చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మీరు స్పెషల్ గెస్ట్ కాబట్టి నేను ఎందుకో మీతో మొదలు పెడదామని. సో ఇందులో ఏంటంటే రైస్ గానీ లేకపోతే అంటే రైస్ ఐటమ్ గానీ లేకపోతే కర్రీస్ గానీ ఇట్లా ఏమైనా చేస్తూ ఉంటాము. సో మీరు మీ చాయిస్ ప్రకారం ఏది చేసినా కూడా మేము దాన్నే ఈ రోజు పండగ స్పెషల్ అనుకుని చక్కగా తినేస్తాం అనమాట. స్పెషల్ అనుకుని తింటుంది గీత. సో మరి ఏం చేస్తారు వంటలు పిండి వంటల్లో? పండగ అంటున్నావు, స్పెషల్ కావాలి అంటున్నావు కాబట్టి పన్నీర్ పూల్ మఖని రైస్ చేసుకుందాం ఈరోజు. పన్నీర్ పూల్ మఖని రైస్ సూపర్ కాంబినేషన్, నైస్ కాంబినేషన్. సో కూడా అన్నారంటే ఇంకా బాగుంటుందని అర్థం అయిపోయింది. ఓకే, మరి వంటలు పిండి వంటల్లో పన్నీర్ పూల్ మఖని రైస్. పన్నీర్ పూల్ మఖని రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ పూల్ మఖని రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పూల్ మఖని 1 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఇంద్రాణి గారు, నీరజ గారు మొదలు పెడతామండి. సో ఫస్ట్ ఏంటి మనము కర్డ్ వేసుకుందాము. అంటే మ్యారినేషన్ ఏమైనా చేస్తున్నారా? ఓకే, ముందు మ్యారినేషన్ ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి కర్డ్ వేసి, సో సరిపడా సాల్ట్, కారపొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా,
మనం జనరల్ గా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసేసుకుంటారు కదా. యా, అంటే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు కూడా ఇష్టమా? ఓహో. కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేస్తాను నేను ప్రతి దాంట్లో కూడా. సో పన్నీర్ ముక్కలు రైస్ లో కాబట్టి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. కర్రీలోకి అయితే కొద్దిగా పెద్ద ముక్కలు వేసుకుంటాం కదా, సో రైస్ లో కలవడానికి చిన్నవి. అంటే నాకు తెలిసినంత వరకు నాకు ఏమనిపించిందంటే అభిరుచి చూస్తున్నప్పుడు వంట చేసే వాళ్ళు రోజు వంట చేసినా కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ తో అంతా చేయడం వల్ల మోస్ట్ ప్రాబబ్లీ గీత టైంకి సూపర్బ్ గా పర్ఫెక్ట్ అయిపోయింది. ఏది ఎంత ఎలా ఎప్పుడు. ఈ మధ్య ఏమైపోయిందంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా అందరు ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మొన్న అది చేసావు కదా, దాంట్లో అదేదో నేను కొద్దిగా మిస్ అయ్యాను, అక్కడ ఏం జరిగింది? ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కూడా వంటలు. సో పూల్ మక్కని కూడా కలిపేసుకుని మ్యారినేషన్ మనం పక్కన పెట్టేసుకుందాం. పాన్ హీట్ చేసేసుకుందామా? చేసుకుందాం. గీ వేసుకుందాం. ఓకే. అండ్ మనకి పండగ కదండి, పండగ స్పెషల్ అంటే ఏమిటి? స్వీట్లు, నేతితో చేసుకోవడం ఇవన్నీ కదా, కాబట్టి మేము నేతితో పోపు పెట్టుకుంటున్నాం అనమాట. అంటే పప్పు కొంచెం నెయ్యి వేసి పోపు పెడితే రోజు ఒక ½ టీ స్పూన్ అలా సూపర్ పాటు బాగుంటుంది. ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత షాజీరా వేసుకున్నాం. ఓకే. వేగింది. అల్లం వేసుకుందాం. అంటే మీ ఫేవరెట్ ఏంటి ఫుడ్ నీరజ గారు? ఐ మీన్ ఏదన్నా పర్టికులర్ గా? ఇప్పుడు పర్టికులర్ అంటూ ఏం లేదు, వంట కొంచెం బాగానే నేర్చుకున్నాను కాబట్టి అన్ని బాగానే చేసుకోవడం వల్ల అన్ని ఇష్టంగానే ఉంటాయి. ఓకే. సో అన్ని తినాలి కదా, వారానికి 2 సార్లు ఆకుకూరలు తినాలి. సో ఆకుకూర మిర్చి వేసుకుంటున్నాం. ఓకే. ఆకుకూర పప్పు ప్రతిరోజు చేయడానికి ట్రై చేస్తాను, ఆకుకూర ఏదో రకంగా తీసుకోవడానికి. అలా కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో ఇంతకీ ఈ క్యారెక్టర్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? తుద్దకోర్. అవునా? తుద్దకోర్ నాకు చాలా 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 నచ్చింది. మామూలుగానే నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టంతో చేస్తాను. అవును. బట్ ఇది కొంచెం ఏమంటారు, రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కొత్త యాస. ఇప్పుడు ఆ యాసలో ఈ వంట చెప్పరా ప్లీజ్? ఈ వంట అంటే ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అలా వేయాల గీత, ఇది దీంట్లో వేయాల. వేసినాక జాగ్రత్త చూస్తూ ఉండు. చూస్తున్నా. కలపాల. మంచిగా ఘాటుగా అయినాదనుకో నాలికకి సమ్మగా ఉంటది. సమ్మగా ఉంటుందా, సుర్రుగా ఉంటుందా? అలవాటే కదా మనకి కారాలు తినడు. అంతేనా? పట్టుకున్నా నేను. వేసేస్తాను. సో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం. సో బాస్మతి రైస్ వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ మ్యారినేషన్ అంతా కూడా ఈ రైస్కి బాగా పట్టాలి కదా. అవును. సో జాగ్రత్తగా మీరు కలిపేస్తూ ఉండండి. నేను ఫాస్ట్గా ఒక చిట్కా చూపించేస్తాను. చూపించేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా పుదీనా ఆకులను తీసుకుని నీళ్లలో మరిగించి ఆ నీళ్లతో ముఖాన్ని వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో అయిపోయిందండి నీరజ గారు. దీంట్లో కొంచెంగా మరి ఉప్పు వేసుకుందాం మనం. ఓకే. సో రైస్ మళ్ళీ యాడ్ చేసాం కదా. దించేసుకోవాలి. కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే. నైస్, బాగుంది కలర్ఫుల్ గా. ఆఫ్ చేయనా? తీసేసుకుందామా? యా. అలా స్పెషల్ వంటకం. ఇలాంటివన్నీ వేడివేడిగా తినేస్తే ఎంత బాగుంటాయో. అసలు లేట్ చేయకూడదు అన్నమాట. అవును, ఆలస్యం చేయకూడదు. అలా మనం ఫైనల్ గా ఇంకొంచెం పుదీనా. ఎంతైనా పచ్చదనంలో ఉండే ఇదే వేరంటారా? అందమే వేరు. సో మొత్తానికి మీ డిష్ రెడీ అయిపోయినట్టే కదా. అయిపోయింది. నాకు ఇచ్చేయండి. ఐ వాంట్. ఆల్ యోర్స్.
థ్యాంక్ యూ. ఓకే, మరి నీరజ గారు రెడీ చేసిన రైస్ ఐటమ్ రెడీ. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాం. ఈలోగా మీరు తయారీ విధానం చూడండి. పన్నీర్ పూల్ మఖనీ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, పూల్ మఖనీ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ పూల్ మఖనీ రైస్ రెడీ. పన్నీర్ పూల్ మఖనీ రైస్ తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం భోజనం చేసేటప్పుడు పెద్ద పెద్ద ముద్దలు హడావిడిగా తినకుండా చిన్న చిన్న ముద్దలు పెట్టుకుని తినాలి. అలాగే బాగా నమిలి తిన్నట్లయితే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది, చాలా హెల్దీగా ఉంటారు. ఓకే, సో మరి నీరజ గారు చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రాజు గారు వచ్చేసారు. సో స్వీట్ అండ్ స్నాక్స్ మన నెక్స్ట్ సెగ్మెంట్ నీరజ గారు. సో ఇందులో ఏంటంటే ఏదో స్వీట్ కానీ స్నాక్ కానీ చేస్తారు. సో మీరు స్పెషల్ గెస్ట్ కాబట్టి మీకు కావాల్సింది అడిగితే రాజు గారు అలా చేసి ఇచ్చేస్తారు. ఏదైనా కూడా. సరే, నా కోరిక మేరకు అంటే నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం. జిలేబీ అంటే ఇష్టమా? రాజు గారు స్వీట్ అడిగారు, జిలేబీ అడిగారు. సో కొంచెం అంటే నన్ను కష్టపెట్టేదే పెట్టారు. ఎందుకంటే జిలేబీ అంటే మనకు కొంచెం ఫర్మెంట్ కావాలి పిండి. అంటే పిండి ఏమవుద్దంటే ముందు రోజు తయారు చేసుకుంటే మరుసటి రోజు జిలేబీ బట్ జిలేబీ వేసుకోవాలి. తినిపిస్తాను నేను. అదిగో చూసారా, మా షోలో ఎవరిని కూడా డిసప్పాయింట్ చెయ్యం మేము. సో జిలేబీ ఏం జిలేబీ చేస్తారు రాజు గారు? కొంచెం ఫ్రూట్ బేస్ లో తీసుకుంటున్నాను. యాపిల్ జిలేబీ తినిపిస్తాను దసరా కాబట్టి. తెలుసుకున్నారు. చూసారా, ఇందాక మీరు అన్నారు కదా హెల్త్ కాన్షియస్ అని. సో వెరైటీగా యాపిల్ తో జిలేబీయా? ఎస్ అండి. ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో యాపిల్ జిలేబీ. యాపిల్ జిలేబీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్ జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, మైదా 1 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. రాజుగారు జిలేబీ మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో దీనికి సో అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్ అండి. సో ఇది వేడి పెట్టేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. సో దీని కొరకు మైదా, సో కొద్దిగా వంట సోడా, ఓకే, కొద్దిగా ఉప్పు అండి. వాటర్ కావాలి. సో జారుడుగా కలుపుకోవాలి. మామూలుగా మనం బజ్జీ పిండి కలుపుతాం కదా, సో ఆ మాదిరి కలిపేసుకోవాలి. ఓకే. ఓకే, కొంచెం జారుడుగా వచ్చేసరికి మనకు యాపిల్ ముక్కలు దీంట్లో ముంచి తీసి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, పాకం కూడా పెట్టుకుందామా రాజు గారు? పెట్టేసుకుందాం. సో దీంట్లో పంచదార. ఓకే. మీకు జిలేబీ చేయటం వచ్చా? కాదు, అందుకే కోరాను. ఓ, నేర్చుకుందాం అనుకున్నారా? ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో జిలేబీ పాకం అంటే మనకి జనరల్ గా గులాబ్ జామ్ కి ఎలా పాకం చేసుకుంటామో అంతే, సింపుల్. యాపిల్ స్కిన్ కూడా పీల్ చేస్తూ ఉంటాను. ఓకే. సో స్కిన్ తీసేసి మనము ముక్కలుగా కట్ కట్ చేసుకుంటాం. అంటే రౌండ్ చక్రాల్లో వస్తాయి మనకు. సరే, మీరు పీల్ చేసేస్తూ ఉండండి, నేను ఫాస్ట్ గా చిట్కా చూపించేస్తాను వాళ్ళకి. ఓకే అండి. ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం కమలా పండు తిన్న తర్వాత ఆ తొక్కల్ని పారేస్తూ ఉంటాము. అయితే ఆ తొక్కల్ని ఎండబెట్టి మనం టీ చేసుకున్నప్పుడు ఆ టీలో ఈ తొక్కల్ని వేసుకుంటూ ఉన్నట్లయితే టీ గుమగుమలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో దీని ఏంటంటే యాపిల్ సీడ్ రిమూవర్ మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఓకే. 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 సో ఇప్పుడు దీన్ని మనం రౌండ్ సర్కిల్స్ లా కట్ చేసుకోవాలి. బిగ్ నైఫ్ ఇస్తారా?
ఒకవేళ ఈ సీడ్ రిమూవర్ లేకపోతే మనం చక్రాలు కట్ చేసుకున్న తర్వాత నిదానంగా సీడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. లేదు, పిల్లర్ కూడా యూజ్ చేయొచ్చు. చేయొచ్చా? సో పిల్లర్ ఒక వైపు నుంచి మనం అలా లోపల చూపించేసి జస్ట్ అలా టర్న్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అది కిటుకు కిటుకు. సో నీరజ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఐ మీన్ షూటింగ్ దగ్గర. ఐ ఫీల్ బ్లెస్డ్ గీత. ఐ ఆల్వేస్ ఫీల్ బ్లెస్డ్ టు బి ఏబుల్ టు డూ ఇంత మంచి వర్క్ చేస్తున్నందుకు, నాకు అవకాశం ఇస్తున్నందుకు. సో రెడీ సో ఈ బ్యాటర్ లో ఈ చక్రాలు ఇలా ముంచి తీసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో యాపిల్ జిలేబీ చేసుకునేటప్పుడు యాపిల్ చక్రాలు జిలేబీకి మాత్రమే వాడాలి. మధ్యలో తినాలనిపించినా తినకూడదు కదా. చేసేప్పుడు జిలేబీ ఒక్కరు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇందాక మా ఇద్దరికి యాపిల్ తినాలనిపిస్తుంది, తినలేకపోతున్నాము. జిలేబీ తిందాము నీరజ గారు. అడిగాం కదా. అదే. సో దసరాకి ఏమన్నా మీకు స్పెషల్ అంటే ఎనీ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా? దసరా అనగానే గుర్తొచ్చే ఇవి స్పెషల్ గా అంటూ ఏముండదు, బికాస్ ప్రతి సంవత్సరం సంతోషంగానే గడుపుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ 30 years అయిపోయింది హైదరాబాద్ వచ్చేసి. సో ఇక్కడే చేసుకోవడం, ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నాం. పర్టికులర్ గా ఓకే, దేవుడికి ఎప్పటికప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం ఇంత సంతోషంగా ఉంచినందుకు. నిజం. రాజుగారు ఈ పాకం కట్టేయొచ్చా, ఉండాలి అది సిమ్ లో పెట్టేసాను. ఓకే. కొంచెం మనకు ఫ్రై కలర్ వస్తే మనం అప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలా? సో మనం టైం వేస్ట్ చేయకుండా కార్వింగ్ మొదలు పెడదామా రాజుగారు? తప్పకుండా. నేను ఇది చూస్తూ ఉంటాను. ఓకే. రాజుగారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు, తెలుసు కదా. అవునవును. సో మాకు ఇప్పుడు ఏంటంటే దసరా స్పెషల్ గా మేము ఓన్లీ వాటర్ మిలన్ మీద రకరకాల ఫ్లవర్స్ చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు కూడా మనకి వాటర్ మిలన్ మీద ఒక బ్యూటిఫుల్ కార్వింగ్ చేసి చూపిస్తారు, ఫ్లవర్ ఏదైనా. ఓకే. సో ఈరోజు కూడా ఫ్లవర్ చేస్తున్నాను. సో ముందుగా ఏంటంటే 3 సర్కిల్స్ వేసుకుంటాం. ఓకే. సో 2 rows లో వస్తాయి పెటల్స్. రాజుగారు వంటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కార్వింగ్స్ కి కూడా ఈక్వల్ గా ఉన్నారు. ఓ అలా మొత్తం తీసేయాలా? అంటే ఇది ఒక లేయర్ వస్తుంది మనకి. అంటే ఒక రో కనిపించడం కోసం. నైస్ నైస్. సో ముందుగా వీటిని మనం ఎలివేట్ చేసుకొని ఆ తర్వాత పెటల్స్ చేసుకోవాలి. ఓకే. చాలా డెలికేట్ జాబ్ అండి ఇది. చాలా. సో పెటల్స్ మార్కింగ్ చేస్తున్నాను. అదే చెప్తున్నా, అందుకే చూసేవాడికి రాజుగారు అలా అలా తిప్పేస్తున్నారు కదా అని మనం కూడా అలా తిప్పకూడదు, నిదానంగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఓకే. నెక్స్ట్ కొంచెం ఇలా ఎడ్జెస్ రౌండ్ షేప్ లో చేస్తున్నా. సో తీసేసుకోవచ్చు, ఒక్కొక్కటిగా తీసి దాంట్లో వేసేసి. పాకం పట్టాలి కదా వీటికి. తినడానికి ఎంత తొందర పూర్తయ్యాకే తినాలి. మనం ఇద్దరం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ వాటికి బాగా పాకం పట్టించండి, మనకి బాగా స్వీట్ గా ఉండాలన్నమాట. కర్రీ షేప్ మాత్రం భలే ఉన్నాయి రాజుగారు, అసలు చూడడానికి చాలా బాగుంది. అంటే కరెక్ట్ గా రౌండ్ షేప్ మధ్యలో. సో నెక్స్ట్ వీటికి నేను కొంచెం ఇలా లైన్స్ వేస్తున్నాను. ఓకే. మీరు మీ పని మీరు కానిస్తుండండి, మా జిలేబీ సంగతి మేము చూస్తూ ఉంటాము. ఏమి ఇదవ్వకుండా చక్కగా బాగా పాకం పట్టించి. కానీ నోరు కుడుతోంది కదా. చాలా అమ్మవారు ఉన్నారు. సారీ, మీకు పెట్టిన తర్వాత మేము తింటాం. అంటే అలా అయినా కొంచెం కంట్రోల్. అండ్ ఈ నీరజ గారు ఈటీవీతో మీ అసోసియేషన్ కూడా లైక్ చాలా కాలం నుంచి అని చెప్పొచ్చు. చాలా కాలం నుంచి చాలా మంచి క్యారెక్టర్స్, చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్, వెరీ సాటిస్ఫైయింగ్ క్యారెక్టర్స్. నేను ఎందుకు ఎప్పుడు కూడా ఈటీవీని నా ఏమంటారు మాతృ సంస్థలా ఫీల్ అయిపోతాను. ఎన్నోసార్లు అలుగుతుంటాను లొకేషన్ లో అలుగుతుంటాను, గొడవ పడతాం. అమ్మ ఫోన్లేమ్మా, ఫోన్ చేసే తల్లి అని. ఐ ఫీల్ వెరీ వెరీ స్పెషల్. బయట చాలా మంది కూడా అంటారు ఎంతైనా ఈటీవీ ఆర్టిస్ట్ కదా అని. ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ గుడ్. అవును, మనకు బాగా అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ ని మనం బాగా షేర్ చేసుకుంటాం. వి ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ కదా. ఓకే. సో రెడీ. వావ్, ఇది అన్నమాట.
మౌత్ వాటరింగ్ కదా. సో రాజు గారు నైస్ అండి. ఇవి ప్లేట్ లో తీసేస్తారా, నేను తీసేనా? తీసేస్తాను. సో మీరు ఒక్కొక్కటిగా దీంట్లో పెడతా ఉండండి. ఓకే, ఇది మీది, ఆల్రెడీ ఇది నాది, మళ్ళీ ఇది మీది, ఇది మీది, ఇది నాది, ఇంకో 2 కూడా మనమే, తర్వాత ఒక్కటి చిన్నది రాజుగారిది, ఇది రాజుగారి. అయ్యయ్యో మర్చిపోయాం, సారీ అమ్మా. నీకు కూడా 2. సారీ తల్లి. మొత్తం ఆవిడవే, తర్వాత మొత్తం మనవి. వావ్, భలే పెట్టాను, బాగా పెట్టాను కదా రాజుగారు. ఓకే, అలంకరణ వచ్చేసింది, అన్ని వచ్చేసాయి రాజుగారు చూసి. బాదం తురుము స్పెషల్ అట్రాక్షన్. సో ఓకే, యాపిల్ జిలేబీ రెడీ అండి. చూసారు కదండి, చాలా మౌత్ వాటరింగ్, అంటే నోరు ఊరుతున్న ఈ జిలేబీలు చూస్తుంటే. కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టాకే మేము టేస్ట్ చూస్తాం, ఓకేనా? సో ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. యాపిల్ జిలేబీ తయారు చేసే విధానం. ముందుగా యాపిల్ ని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో యాపిల్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న యాపిల్ ముక్కలని పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ జిలేబీ రెడీ. యాపిల్ జిలేబీ తయారీ విధానం చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు ఆవు పాలు తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు పాలు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరిగి చాలా హెల్దీగా ఉంటారు. సో ప్రతిరోజు ఆవు పాలు తాగడం చాలా మంచిది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, సో మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో నీరజ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ సెగ్మెంట్ పేరు ఊరించేవంట. జనరల్ గా ఏంటంటే మన టీవీలో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా కూడా చక్కగా SMS చేసి ఇక్కడికి వచ్చి వంటలు చేస్తారనమాట. సో వాళ్ళతో చేయిస్తుంటాము. ఈ రోజు ఏంటంటే మనకి స్పెషల్ ఎపిసోడ్ అండ్ మీరు స్పెషల్ గా వచ్చారు కాబట్టి మీరు ఒక వంట చేస్తారు, రాజుగారు ఒక వంట చేస్తారు, ఓకేనా? మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం నేనే ఇస్తాను. మీకు కావాలంటే నేను కొంచెం హెల్ప్ కూడా చేస్తానులేండి. ఓకే, సో మరి చూద్దామా మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే, సో ఈ రోజు పువ్వు, అరటి పువ్వు. సో అరటి పువ్వుతో ఏం చేయొచ్చు, ఇదిగో ఇవే పువ్వులు. సో వీటిని ఏంటంటే ఉడికించి మనం చేసుకుంటూ ఉంటాము. వీటితో బేసిక్ గా మనకి ట్రెడిషనల్ గా బోల్డ్ వంటలు వస్తూ ఉన్నాయి కదా. సో జనరల్ గా టైమర్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే టైమర్ ఆన్ చేస్తాను, ఇద్దరు పార్టిసిపెంట్స్ కొట్టుకోకుండా మేము ఫస్ట్ అంటే మేము ఫస్ట్ అని చెప్పి ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళతో వంట చేయిస్తాము. కాకపోతే ఈ రోజు చక్కగా మీరు మా గెస్ట్ కాబట్టి మీకు చాయిస్ ఇస్తున్నాం, మీరు ఫస్ట్ వంట చేయొచ్చు. నేను చెప్పనా? నీరజ గారు ఫస్ట్. అదే ఆ వంట పేరు చెప్తున్నారేమో అనుకున్నా. నేను ఇందాక చెప్పాను కదా, మమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చేస్తారండి, ఇదే మీ ముందే మీకే కనబడుతుంది. సో మనం ఏం చేద్దాం అరటి పువ్వుతో? అరటి పువ్వుతో ఆవ పెట్టి కూర చేద్దాం. ఓ, అరటి పువ్వు ఆవకూర. సో ఫస్ట్ నీరజ గారు మీరు చేసేస్తారుగా, అయితే చేసేద్దాం. ఓకే, మరి అరటి పువ్వు ఆవకూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి పువ్వు ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన అరటి పువ్వు 1 కప్పు, ఆవ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నీరజ గారు మొదలు పెట్టేద్దామా? సో ఇలాంటి కూరలకి మనకి ఎలాగో నూనె తక్కువే పడుతుంది కాబట్టి కొంచెం మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా. నెక్స్ట్ ఎండుమిర్చి. ఓకే, అండ్ మెయిన్ మనకి ఆకుకూరలకి పోపు కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అంటే పోపు టేస్ట్ కూడా దాంట్లో అంటే బాగా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. ఓ, మీరైతే ఇట్లాంటి వంటలు కూడా తింటూ ఉంటారా? అమ్మా. ఓకే, మొత్తం నేను ఏదైనా వంట చేయగలుగుతున్నానంటే కేవలం మమ్మీని చూసే. అవునా? ఓ, షీఈస్ అ ఫెంటాస్టిక్ కుక్. నైస్ నైస్. నాకే చాలా సార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు ఇలాంటివి వేసినప్పుడు మనం ఇలాంటివి అడ్డం పెట్టుకోవాలన్నమాట.
అంటే ఆ గింజలు ఎగిరి కళ్ళల్లో పడకుండా. అంటే ఇలా అడ్డం పెట్టుకుంటాము, కానీ వంటింట్లో చేస్తున్నప్పుడు ఇంక ఈ ధ్యాస అంతా ఉండదు. అంటే వంటింట్లో అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా చుట్టూరా ఇలా కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. కొన్ని రోజులు అయిన తర్వాత అలా వెళ్ళవు నువ్వు. అంతేనా? వెళ్ళవు. ఇంగువ కొంచెం అలా. ఓకే, కరివేపాకు వేసేద్దాం, నువ్వు అన్నట్టుగా అడ్డం పెట్టేద్దాం. ఒకసారి అలా అలా కలపండి దాన్ని. ఎంత సీరియస్ గా వంట చేస్తున్నారో అసలు, మొత్తం దాంట్లో లీనం అయిపోయి కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లా చేస్తున్నారు. మార్కులు రావాలిగా మరి. అంతేనా? సో ఇప్పుడు అవి వేసేసుకుందామా? చక్కగా వేగింది కాబట్టి ఇప్పుడు ఇది ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకున్నది వేసేద్దాం. ఓకే, సో పువ్వు, ఎప్పుడైనా సరదాగా మీ వారు ఏదైనా సో మంచి వంట చేసి పెట్టమని నాకు అని అడిగితే ఏం చేస్తారు మీరు? ఏదైనా ఏది ఫర్మాయిష్. అంతేనా? అంటే ఆయన అలా అడుగుతుంటారా కావాల్సినవి? అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను బిజీగా ఉన్నా చేసి పెడుతూ ఉంటారు. బాబా కానీ ఏం చేద్దాం, దేవుడి దయ మా మీద బాగుంది, అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనా? ఉంటుంది లేండి. అప్పుడప్పుడు ఇలా పండగలప్పుడు వచ్చి బాగా అమ్మవారికి ఇక్కడ మా దగ్గర కూడా వంటలు చేస్తూ దండం పెట్టుకుంటూ ఉండండి, ఇంకా బాగుంటుంది. జీవితాంతం యా, అలా ఉంటాను. కొద్దిగా పసుపు, కాస్త సాల్ట్ వేసుకున్నాం. చాలా ముందు ఆల్రెడీ ఉప్పులో ఉడకబెట్టుకున్నాం కదా, కాబట్టి ఇంకా అక్కర్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఇలాంటివన్నీ ఉంటే పండగ స్పెషల్ అనేది బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనం ఆవ పెట్టుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆవ పేస్ట్ అన్నమాట. ఒక్క టేబుల్ స్పూన్ అలాగే. ఓకే, ఆవ ఘాటుగా చేదుగా కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. యా, అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉండొచ్చు. బా, మంచి స్మెల్ వస్తుంది ఆ ఆవ పెట్టిన ఇది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. తీసేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి తిందాం. అన్ని చాలా సింపుల్ గా అయిపోతాయండి వంటలన్నీ కూడా. మనకి ఏంటంటే కొంచెం ప్రిపరేషన్ ఉంటే ముందుగా అంటే ఏం చేయాలి, ఫలానా పండగ వస్తుంది అంటే హడావుడి పడిపోకుండా రేపు పండగ రోజు ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ముందు అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఇలా ఈజీగా అయిపోతుంది. పండగ రోజు ఎక్కువసేపు వంటింట్లో టైం స్పెండ్ చేయకుండా చక్కగా ఇలా వంటలు చేసుకుని తినేసి బయటకు వెళ్ళటమో, లేకపోతే ఎవరైనా చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయటమో అలా చేయొచ్చు. మరి యాజ్ యూజువల్ మనకి కొత్తిమీర ఉండాల్సిందే ఇష్టం కాబట్టి అలా కొంచెం దాని మీద పడితేనే అందం. అవును, చూడండి ఎంత బాగుందో. వావ్. ఓకే అండి, మరి అరటి పువ్వు ఆవకూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు ఆవకూర తయారు చేసే విధానం. ముందుగా తరిగిన అరటి పువ్వులో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటి పువ్వు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు ఆవకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. యాపిల్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మేలు చేస్తుంది. యాపిల్ని పేస్ట్ లాగా చేసి దాంట్లో కొద్దిగా మీగడ కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే, మరి నీరజ గారు చేసిన వంట చూసారు కదా, ఇప్పుడు రాజు గారు మనకి ఒక మంచి వంట చేసి చూపిస్తారు. సో రాజు గారు, ఇంతసేపటి నుంచి ఏం ఆలోచించారు మీరు? ఏం ఆలోచించలేదు అసలు. అరటి పువ్వు అంటే మనం ఇప్పటివరకు చేసిన వంటలు ఏంటి అవన్నీ బేరేజ్ వేసుకున్నాను నేను. సో దాంట్లో ఏం తక్కువ ఉంది అది చూసుకున్నాను. సో ఆ డిష్ నేను ఇప్పుడు చేయబోతున్నాను. అది ఏమిటి? ఒక మెయిన్ డిష్ వచ్చేసింది రైస్ ఐటమ్. అవును. ఒక స్వీట్ వచ్చేసింది. నీరజ గారు ఒక కర్రీ చేసేసారు ఆవ పెట్టేసి. సో స్నాక్స్ ఒకటి తక్కువ ఉన్నాయి కదా, యా. సో నేను పకోడీ చేసేస్తాను. హోల్ మీల్ పకోడీ. అరటి పువ్వుతో పకోడీయా? అరటి పువ్వు పకోడీ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, మీరు కూడా చేయలేదు.
అందుకే ఇప్పుడు చేస్తున్నారు. ఓకే ఓకే అండి. మరి అరటి పువ్వు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన అరటి పువ్వు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పకోడీ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ అరటిపూ కొంచెం ఇలా చిన్నగా కట్ చేసేసి ఉడికించి పెట్టేసుకోండి. నేను కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేస్తాను. అంటే కొంచెం ఒగరు అనేది తగ్గుతుంది మనకు. మీరు చెప్తే అనిపిస్తుంది అవును ఇలా ఎందుకు చేసుకోకూడదు అని. అంటే ముందేమో గబుక్కున ఐడియా రాదు, అంతే కదా. అంటే మనకి బేసిక్ గా ఇప్పుడు అరటిపూత పకోడీ అనేది మనమే ఇది వరకు కొంచెం కట్లెట్స్ లాగా ఇట్లా వడల్లాగా ఇలా చేసాము, మిగతా అన్ని చేసాం కదా. అదే ఇప్పుడు అనిపిస్తుంది పకోడీ చక్కగా మనం ఇట్లా ఉల్లిపాయలు పొడుగు పొడుగుగా కట్ చేసి మనం పకోడీ వేస్తాం కదా, అలా వేసేసి చేసుకోవచ్చు అండి. ఇవి వేగిన తర్వాత కూడా మంచి టేస్ట్ వస్తాయేమో. శనగపిండి వేసాను, కొద్దిగా బియ్యపిండి, క్రిస్పీగా కొంచెం క్రిస్పీగా. సో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి. సో ఇంద్రాణి గారికి కారం ఎక్కువ ఇష్టం, అసలు అది రాయలసీమ, కొద్దిగా వేయండి. ఓకే, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఓకేనా, కొద్దిగా కదా కరివేపాకు. సో ఇది కూడా తురిమి వేస్తున్నాం, అంటే మనకు పకోడీ కాబట్టి. కొద్దిగా జీలకర్ర, ఓకే, సరిపడా ఉప్పు. సో ఆల్రెడీ మనం అక్కడ ఉడికించేప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. ఓకే, సో కొంచెం కారం వేయండి, వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత కొంచెం వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి. మనకి అరటి పువ్వు మెయిన్ కాబట్టి ఇంకా మనం ఇందులో ఎక్స్ట్రా ఉల్లిపాయలు అట్లా ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. మీరు కూడా చేసుకోవద్దు, అలా చేసుకోకపోతేనే మనకి అరటి పువ్వు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మీరు ఎలా చూసారంటే నువ్వు ఎందుకు చెప్తున్నావు వాళ్ళు ఇష్టం అన్నట్టు చెప్పారు, కానీ కరెక్ట్ గా చెప్పాను కదా. అవునవును, అరటి పువ్వు టేస్ట్ తెలియాలంటే మళ్ళీ ఉల్లిపాయ పకోడీ అయిపోతుంది, అందుకని అనమాట. వావ్, ఓకే, సో రెడీ అయిపోయింది. గట్టిగా కలుపుకున్నారు. ఈవినింగ్ టైంలో చక్కగా మీరు అలా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత అలా వేడివేడిగా ఎవరైనా పకోడీ వేసి పెడితే, అంటే మనం వేసుకుని తినాలంటే కొంచెం కష్టం కదా, అమ్మ వేసిస్తే తినేయొచ్చు. మీ అమ్మగారేమో మీకు ఆవపెట్టి కూర నేర్పించారు కదా, మీరు ఈ రోజు వెళ్ళి పకోడీ నేర్పించండి. నేను వెళ్ళి చెప్పకల ఆవిడ అసలు ఇప్పుడు ఇలా చూసేస్తూ ఉంటారే కదా, ఆవిడ చూసేస్తుంటారు, చేసేస్తూ కూడా ఉంటారు. చూసేసి అరటి పువ్వు అవైలబుల్ గా ఉంటాయి, చేసేయండి అమ్మ, చేసేయండి. మమ్మీ చాలా షీ ఆర్డెంట్లీ వాచెస్ అభిరుచి. ఈ రోజు అది వచ్చింది, ఇది వచ్చింది, కొన్ని ట్రై చేశారు, నాకు కూడా పెట్టారు. అవునా, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు అమ్మ పేరు? శ్యామల గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి, గోల్డెన్ వెరైటీస్ చేస్తూ ఉండండి. ఓకే, సో కొంచెం మనకు రంగు వస్తే ఫ్రై అయితే రెడీ అండి, చాలా ఈజీగానే ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఇప్పుడు వింటర్ సీజన్ ఎలాగో స్టార్ట్ అవ్వబోతూ ఉంది కదా, అసలు ఇంకా అలాంటి టైంలో ఆ చలికి కొద్దిగా ఇలాంటి వేడి వేడి పకోడీ తింటూ ఉంటే ఆ టేస్ట్, ఆ మజా వేరు కదా. ఈ రోజు మీరు వచ్చారు, నాకు ఇంకెక్కువ నోరు ఊరుతుంది యాక్చువల్ గా. అంటే ఈ రోజు వెరైటీస్ అన్ని అలా ఉన్నాయి, పండగ స్పెషల్ అంటారు కదా, అందుకనే. ఇప్పుడు రోజు మామూలుగా చేస్తూ ఉంటారు, పార్టిసిపెంట్స్ చూస్తుంటారు, ఓకే అప్పుడు కూడా తినాలనిపిస్తుంది, కాకపోతే ఈ రోజు ఎక్కువ అనిపిస్తుంది. మీరు కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు, పక్క నుంచి పండగ అనేది మెయిన్ అక్కడ తెలుస్తూ ఉంటుంది కదా. పండగ అనే వరకు మనకు పిండి వంటలు, స్పెషల్ వంటకాలు, పూజతో పాటు వంటలు అనేవి ఈక్వల్ చేసేసుకుంటున్నాం. అవును, సో ఇవి రంగు వస్తే ఇంకా అయిపోయినట్టే కదా రాజు గారు. ఓకే రాజు, ఇది కూడా యాక్చువల్ గా ఉల్లిపాయ పకోడీ లానే ఉంది రాజు గారు, చూడడానికి అలాగే ఉంది. సో లుక్ అనేది కాకపోతే మనకి టేస్ట్ మాత్రం చాలా తెలుస్తుంది, అది ఖచ్చితంగా. ఇంకా కొద్దిగా కావాలి. ఈ ఎపిసోడ్ అభిరుచులు అయిన తర్వాత అరటి పూలు దొరకడం కొంచెం కష్టం, అందరూ అరటి పూలు కొనుక్కోవడానికి వెళ్ళిపోతారు. మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి మార్కెట్స్ లో వాటిల్లో కూడా ఇలాంటి అకేషన్స్ ఏమైనా వస్తే స్పెషల్ గా ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఎందుకంటే అందరికి వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు అంటే ఏం వంటలు ఏం చేసుకుంటారు, లైక్ వాళ్ళ అవైలబిలిటీ అంటే ఎక్కువ ఏం కావాల్సి వస్తుంది అనేది. అండ్ మనకి కూడా అంటే కొంచెం ట్రెడిషనల్ వంటల వైపు కూడా కొంచెం ఇదవుతున్నారు కదా. ఫైనల్ ఏంటంటే అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు వాళ్ళు అన్ని చేసుకోవడానికి, ఇది వరకు దొరికేది కాదు. కొంచెం అవ్వాలా రాజు గారు, కొంచెం అంటే మనకు ఆ సౌండ్ అనేది తెలుస్తూ ఉంటుంది, గలగల సౌండ్ వస్తుంది. పర్ఫెక్షన్ అంటారు దీన్నే కదా. చాలా సార్లు ముందుగానే తీసేసి అవే వేగల అనుకున్న రోజులు గలగల చప్పుడు వచ్చేదాకా వేడిచాలి. గలగల ఇప్పుడు అంటే మనం బౌల్ వేసినప్పుడు ఆ సౌండ్ ఎట్లా ఇది అయిన సౌండ్ వస్తుంది అనమాట.
ఒకవేళ ఎప్పుడైనా మీరు ఈసారి గిన్నెలో వేసినప్పుడు సౌండ్ రాలేదంటే మళ్ళీ దాంట్లో మూకుట్లో వేయండి. ఓకే సో రెడీ. గలగలలాడుతున్నాయా? ఇప్పుడు ఇప్పుడు మీకు సౌండ్ వస్తుంది చూడండి. అక్కడ కాదు, ఇందులో వేసాక వస్తుంది. చెవి పెడుతున్నాను. అది వచ్చిందా రాజుగారు? నేర్చుకున్నాం ఈసారి గలగల సౌండ్. కానీ చూడ్డానికి నిజంగానే అలా బాగుంది. అంటే మనము ఆ కూడా ఓహో నీర్జ గారికి పచ్చదనం అంటే ఇష్టం అంటున్నారని చెప్పి మీరు కూడా కొంచెం ఎక్కువ తగిలించినట్టున్నారు పచ్చదనం. మిర్చి ఘాటు, మిర్చి, కొత్తిమీర. ఆ మాత్రం మిర్చి తినకపోతే కష్టం. అవును, అది కూడా మిర్చిలో సి విటమిన్ ఉంటుంది. దే ఓకే వావ్. పకోడీ రెడీ. ఓకే, సో చూసారు కదండి, వేడివేడిగా పకోడీ కూడా రెడీ అయిపోయింది. మరి పకోడీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో తరిగి ఉడికించిన అరటి పువ్వు, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పువ్వు పకోడీ రెడీ. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓకే, సో అమ్మవారికి నైవేద్యం పెట్టేసామండి చక్కగా అన్ని వంటలు. ఇంక ఇప్పుడు మేము చక్కగా టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాము. సో నీరజ గారు, సో మీ చాయిస్. సో మనకి రాజుగారు చేసిన అదే మీరు చేసిన రైస్ ఐటమ్ ఉంది, పకోడీ అండ్ ఆవకూర, జిలేబీ. సో ఫస్ట్ దేంతో మొదలు పెడదాం? జిలేబీ. జిలేబీ. అయినా పండుగ అన్నప్పుడు కొంచెం స్వీట్ స్వీట్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఓకే, తీసుకోండి. ఇది మీదే రాజుగారు. అందుకే దాని మధ్యలో పెట్టారు ఇక్కడ కాకుండా నాది అని గుర్తొచ్చింది. యా, వావ్. నేను కాసేపు ఏం మాట్లాడను, మైండ్ బ్లోయింగ్. మీ ఇద్దరు మాట్లాడుకోండి. కానీ నిజంగా సో అడిషనల్ గా ఏంటంటే యాపిల్ టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అయిపోయి చాలా బాగుంది. రాజుగారు అంతే. చాలా కాదు, నిజంగా చాలా చాలా బాగుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ రైస్ చూసిద్దాం. రైసా? ఓకే, నేను చేశాను అంతకు గట్టి ఏం అనట్లేదు. తీసుకోండి. మొత్తం రాయలసీమ ఘాట్ అంతా మనకి ఇందులో బాగుంది. బాగుంది నీరజ గారు, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పకోడియా, ఆవకూర? ఆవకూర ఓకే, సరే తీసుకోండి. తీసుకుందాం. ఘాటుగా బాగుంది. మళ్ళీ ఇది కూడా చాలా ఘాటుగా ఉంది. అంటే మీరు ఆ ఇంద్రాణి క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారు ఈ వంట చేసేటప్పుడు. కానీ ఆవ టేస్ట్ వల్ల ఆ ఘాటుకి ఆ ఇది బాగుంది. పకోడీ పకోడీ, మనం పకోడీ తినలేదు. వావ్. కరకరలాడే అరటి పువ్వు పకోడీ. కరకరలాడుతుందా? ఆ? యమ్మీ. చాలా మంది ఏంటంటే వచ్చింది. పకోడీ తినప్పుడు ఒక్కరే ఉండి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే మాట్లాడడానికి అదొకటి ఉంటుంది. అవును, వేరే వాళ్ళు ఉంటే షేర్ కూడా చేసుకోవాలి. షేర్ కూడా ఇప్పుడు అక్కర్లేదు. వావ్, గుడ్ వన్. చాలా టేస్ట్, చాలా బాగుంది. యమ్మీ. ఓకే, సో చక్కగా మనమైతే అన్ని టేస్ట్ చూసేసాం కదా.
ఇప్పుడు ఏంటంటే మనకి అరుణ గారు ఉన్నారు న్యూట్రిషనిస్ట్. సో ఈ రోజు మీరు చేసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అనేది అరుణ గారు చెప్తారు. ఓకేనా? సో చూసేద్దామా? ఓకే అండి, మరి ఇప్పుడు మనం పోషక విలువలు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన పన్నీర్ ఫూల్ మక్కని రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో ఇలా కరెక్ట్గా పన్నీర్ లాంటివి, లేకపోతే ఫూల్ మక్కని, పెరుగు, జీలకర్ర ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మటుకు మన బాడీ డ్యామేజ్ నుంచి మనం తట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకు బయట దొరికే ఆహారం చూస్తూ ఉండి తర్వాత మనకు ఇంత 40-50 ఇయర్స్ వరకు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాము అనుకుంటూ ఉంటే మనకు ఇలాంటి స్పైసెస్ మూలంగా, ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మూలంగానే అనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ రెసిపీ అండి. నెక్స్ట్ మీరు చెప్పాలంటే ఇప్పుడు స్వీట్స్ అండ్ స్నాక్స్లో యాపిల్ జిలేబీ చూశారు. యాపిల్, మైదా, షుగర్, డీప్ ఫ్రై. ఎందుకంటే యాపిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు అందులో ఉన్న పోషక విలువలు పాడైపోతూ ఉంటాయి. ఫ్రూట్స్ మటుకు నేచర్స్ గిఫ్ట్ అండి. నేచర్స్ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్, లేకపోతే నేచర్స్ గిఫ్ట్ టు ఎంటైర్ యూనివర్స్. అది మనం అలా డైరెక్ట్గా తాజాగా తినాలి. సో యాపిల్ జిలేబీలో 500 క్యాలరీస్ ఉంటుంది. ఫూల్ మఖనీతో చేసిన అంటే పన్నీర్ ఫూల్ మఖనీ రైస్ కూడా 500. సో ఏది న్యూట్రిషియస్తో తేడా కూడా చెప్పాను కాబట్టి రెసిపీస్ మనం అలా చూస్ చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలో అరటి పువ్వు ఆవకూర, అరటి పువ్వు పకోడీ. అరటి పువ్వు ఆవకూరలో అరటి పువ్వు ఆవ పేస్ట్, ఇంగువ. అరటి పువ్వు కూడా మనం ఒకప్పుడు ఫ్రీక్వెంట్గా వాడేవాళ్ళం. ఇప్పుడు టాక్సిన్స్ అనేవి బై డిఫాల్ట్ మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయండి. ఎలాగంటే ఇప్పుడు ట్రాఫిక్లో పొల్యూషన్, ఎక్కువసేపు సన్లో నిలబడినా ఉండినా కూడా మనకు ప్రాబ్లమే. అందులో కూడా ఆ కిరణాలలో ఆ యూవీ రేస్ అనేవి కొంచెం మిక్స్ అవ్వడం అలా ఉంటాయి. సో ఇవన్నీ బయటికి పంపించాలి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒకరోజు ఇది తింటే అయిపోయిందని కాదు. సో అరటి పువ్వు లాంటివి ఏం చేస్తాయంటే అందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటివి ఇంకా అసలు అల్టిమేట్ అండి. అన్లిమిటెడ్ క్వాంటిటీస్తో తీసుకుంటూ ఉండొచ్చు. ఆవ పేస్ట్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఈ విషపూరిత పదార్థాలు బయటికి పంపడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ అండ్ సూపర్బ్ రెసిపీ. అరటి పువ్వు పకోడీ, అరటి పువ్వు శనగపిండి, బియ్యపిండి. ఇప్పుడు మనకు యాపిల్ జిలేబీ లాగానే అరటి పువ్వు ఆవకూరలో ఉన్న పోషక విలువలు ఖచ్చితంగా మనకు ఈ డీప్ ఫ్రైలో తక్కువ అయిపోతూ ఉంటుంది. అదే యాపిల్ జిలేబీ అండ్ అరటి పువ్వు పకోడీ డీప్ ఫ్రై అండ్ నాట్ వెరీ హెల్తీ అని అనుకున్నాం. సో బాగున్న రెసిపీస్ ఏమంటే పన్నీర్ ఫూల్ మఖనీ రైస్, అదేవిధంగా అరటి పువ్వు ఆవకూర. ఈ రెండు అంటే ఫూల్ మఖనీ మన ట్రెడిషనల్ ఐటమ్ కాకపోయినా ఇట్స్ అగైన్ వండర్ఫుల్ వెజిటబుల్ అండి. సో డెఫినెట్గా ఇవి రెండు కూడా మనం డైట్లో యాడ్ చేసుకొని రోజువారీ అంటే మనం డైలీ డైట్ అనేది సింపుల్గా జీర్ణానికి బాగా ఉపయోగపడే విధంగా ఉండాలి కదా, అలా ఉన్నాయి ఈ రెండు రెసిపీస్. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. అరటికాయ ఫ్రై చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్రను యాడ్ చేసినట్లయితే కూరకు మరింత టేస్ట్ వస్తుంది. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ ని. మరి మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, సో నీరజ గారు థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఇలా పండగ పూట వచ్చి మంచి మంచి టేస్టీ వంటల్ని చేసి చూపించారు. అండ్ రాజు గారు చేసిన వెరైటీస్ కూడా టేస్ట్ చూశారు. సో ఎలా ఉంది ఈ పండగని ఇలా మాతో సెలబ్రేట్ చేసుకోవటం? చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ స్పెషల్ రోజున యూ మేడ్ మీ అ పార్ట్. అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. నా కోరిక తీర్చారు, జిలేబీ చేశారు. వెల్కమ్ అండి. అండ్ మీకు మంచి వంటలు కూడా నేర్పించారని అనుకుంటున్నాం. అంటే ఈ రోజు ఒక స్పెషల్ వెరైటీ ప్రతిరోజు నేర్పుతున్నారు మీరు. విషయం ఏంటంటే అది విషయం అంటే ఈ రోజు మీకు దగ్గర ఉండి చక్కగా ఇక్కడ లైవ్ గా చూపించాం కదా. సో నైస్. అండ్ మీ సీరియల్ చూస్తున్న మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పదలుచుకున్నారు? లైక్ పండగ విషెస్. అండ్ పండగ బాగా జరుపుకోండి. అండ్ చెప్పడానికి ఏముందండి, మమ్మల్ని ఆదరిస్తున్నారు, అందుకు మాకు చాలా సంతోషం. ఓకే, మరి చూసారు కదా ఇవాళ దసరా స్పెషల్. మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మరి దసరా స్పెషల్స్ ఇంకా ఉన్నాయి. సో స్పెషల్ వంటలతో, సెలబ్రిటీ గెస్ట్లతో ఎప్పటికప్పుడు మేము రెడీగా మంచి మంచి వంటలు మీకు అందించడానికి రెడీగా ఉన్నాము. మరి నెక్స్ట్ మరో కలర్ఫుల్ అండ్ టేస్టీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.